హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మేము క్యూమార్ట్కి వెళ్తున్నామండి. మా ఇంటికి దగ్గరలోనే ఉంది. మ్యాప్ చూస్తే 15 మినిట్స్ చూపిస్తుంది. అందుకు ఇవాళ ఎట్లా సాటర్డే కదా, వీకెండ్ అండి, వెళ్దామంటే మా పాప వెళ్దామనింది. ఇంకా మా అమ్మాయి, మా వారు, నేను ముగ్గురం వెళ్తున్నామండి. ఇక్కడ చూడండి, మా అమ్మాయి డ్రైవింగ్ చేస్తూ ఉంది. చూడండి, అక్కడ మ్యాప్ కూడా 15 మినిట్సే చూపిస్తుంది. వీకెండ్ కాబట్టి కొంచెం, అందులో మధ్యాహ్నం 1 అయిందండి ఇప్పుడు టైము. ట్రాఫిక్ అస్సలు లేదు. మా అమ్మాయి ఆఫీస్కి వెళ్ళడం కోసమని ఈ కార్ కొనిందండి. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు, అందుకని ఈ కార్ అప్పుడప్పుడు వాడుతూ ఉంటుందండి. వర్షం వచ్చినా, ఫుల్ ట్రాఫిక్ ఉన్నా కూడా బాగా డ్రైవింగ్ చేస్తుందండి. అలా తనని చూసినప్పుడైతే నేను బాగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటానండి. ఎక్కడికైనా వెళ్తుంది, ట్రాఫిక్ ఉందని కానీ, వర్షం పడుతుంది అని కానీ అట్లా ఏమనదు. నాకు అదే హ్యాపీ అండి. చూడండి, ట్రాఫిక్ లేదు అస్సలు ఎక్కడ. వీకెండ్, అందులో మధ్యాహ్నం టైం ఉంది. ఇక్కడ దగ్గరేనండి, దగ్గరలోనే. అక్కడ బ్యాక్ సైడ్ చూస్తే మా అపార్ట్మెంట్ కనిపిస్తుంది. క్యూమార్ట్లో ఏమంత కొనలేం కానీ డబల్ రేట్స్ ఉంటాయి కదా, కానీ ఊరికే చూసొద్దాము అని వెళ్తున్నామండి. బ్రాండెడ్గానే ఉంటుంది కానీ, బ్రాండెడ్ అంటారు క్వాలిటీ ఉంది అని, కానీ అంత పెట్టి కొనాలా అనిపిస్తుందండి. కానీ వెళ్దాము అని వెళ్తున్నాం. రోడ్డు చూడండి, అస్సలు ఖాళీగా ఉంది. పిల్లలకైతే బాగానే ఉంటుందండి క్యూమార్ట్. ఎందుకంటే బయట దొరకని చాక్లెట్స్, వాళ్ళకి ఐస్ క్రీమ్స్ ఫ్లేవర్స్ కానీ బాగుంటాయి, దొరుకుతాయి. వాళ్ళకి అమౌంట్తో ఏం పని, ఫ్లేవర్స్ ఉంటే చాలు, టేస్ట్ ఉంటాయి. రోజు అనుకుంటూ ఉన్నా పోదామని. ఇవాళ పోదామా అంటే మా పాప సరే అనింది. వచ్చేసామండి క్యూమార్ట్కి. అక్కడ కనిపిస్తుంది చూడండి. కార్ లోపల పార్క్ చేయాలని వెళ్తున్నామండి. వీకెండ్లో షాప్ దగ్గర జనాలు ఎక్కువ ఉంటారనుకున్నా, కానీ ఇక్కడ చూస్తే ఏమంత పెద్ద జనాలు కనిపించలేదండి. చూడండి, బైక్స్ అట్లా కొన్ని ఉన్నాయి అంతేగాని ఏం జనాలు అయితే కనిపించలా. లోపలికి వెళ్తున్నాం మేము. లోపలికైతే వచ్చేసామండి క్యూమార్ట్కి. క్యూమార్ట్ లోపలికైతే వచ్చినాము. అన్నీ ఇంపోర్టెడ్వే అండి. చూడండి, ఇక్కడ నాన్ వెజ్ కూడా ఉంది. చికెను, ఫిష్, మటను అన్నీ ఉన్నాయి. ఇక్కడ అన్నీ చూస్తూ పోతూ ఉన్నాను, కానీ ఇంకా ఏం కొనలేదు. ఒక కూల్ డ్రింక్ బాటిల్ అయితే చూశానండి, మరీ చిన్నదే, కానీ 250 అంటే కాస్ట్ ఎక్కువే కదా. కానీ అన్నీ బ్రాండెడే. చాక్లెట్ కూడా ఒకటి చూస్తే 300 ఉంది, మరీ చిన్న సైజే. ఇంపోర్టెడ్ అంతే మమ్మీ, కాస్ట్ అలాగే ఉంటాయి అని మా పాప అంటా ఉంది. నేను అంత కాస్టా అంటా అండి. మా వారైతే మీకేం కావాలో నచ్చితే తీసుకోండి అని అక్కడంతా తిరుక్కుంటూ ఉన్నాడండి. మేము ఊరికే చూస్తూ ఉన్నాము. చూడ్డానికైతే 2 కళ్ళు చాలట్లేదండి, అంత బాగున్నాయి. అక్కడ ట్రాలీ ఉంది చూడండి, దానికోసం వేరే అమ్మాయి వెయిట్ చేస్తుంది. మేము అక్కడ ఫొటోస్ తీసుకుంటున్నామని అక్కడ నిల్చుకొని పక్కకి వెళ్ళాక ట్రాలీ తీసుకొని వెళ్తుంది. ఏదో చూస్తున్నారా, అక్కడ పెడితే ఖర్జూరాలేమో, అదే ఖర్జూరాల బాక్సు. డీమార్ట్లో అయితే 200, 210, ఇక్కడ 350 అలా ఉన్నాయి. అదే ఎందుకు క్వాలిటీ ఉన్నాయి కూడా, చాలా బాగున్నాయండి, ఫ్రెష్గా ఉన్నాయి. మా అమ్మాయి అదేదో చాక్లెట్ ఏదో వీడియో తీస్తూ అంటే, ఫోటో ఏమో, నేను అక్కడ బాగుంది అని నేను కూడా తనకి వీడియో తీస్తూ ఉన్నానండి.
నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చినాయండి. ప్లాస్టిక్ ఐటమ్స్ చూడండి, ప్లాస్టిక్ బాక్స్ కానీ స్టీల్ బాక్సెస్ కానీ అంటే టప్పర్వేర్ అవి మాత్రం చాలా బాగున్నాయి. అన్ని ఐటమ్స్ బాగున్నాయండి. వాటర్ బాటిల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ బాటిల్స్ అయితే బాగున్నాయండి. ఇదో మా అమ్మాయి పట్టుకుంది బాటిల్, అది బాగుంది అనింది. కానీ తీసుకోమంటే ఇంట్లో ఈ మధ్యనే కొన్నా కదా, బాగున్నాయి కదా ఇంట్లోటివి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కొంటా అని మళ్ళీ ఆడ పెట్టేస్తుందండి. తీసుకోమంటే చూసింది, మళ్ళీ ఆడే పెట్టేసింది. బాగున్నాయి బాటిల్స్, మోడల్స్ బాగున్నాయండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఫ్యాన్సీ ఐటమ్స్ మాత్రమే ఉన్నట్లున్నాయి, సరుకులు అట్లాంటివి ఏం లేవు. అంటే కొన్ని మాత్రమే ప్యాకెట్స్లలో అట్లా ఉన్నాయి. నాకైతే కిచెన్ ఐటమ్స్ చూస్తూ ఉంటే చాలా బాగున్నాయి, చాలా నచ్చాయండి. పట్టుకొని చూస్తే తెలుస్తుందండి క్వాలిటీ వేపని. ఇక్కడ ఐస్ క్రీమ్స్ ఏమో, లోపల ఐస్ క్రీమ్స్ చూడండి ఎంత బాగున్నాయి. నేను దగ్గరికి వెళ్ళలేదండి, ఊరికే ఎందుకు వెళ్ళి చూద్దామని. విదేశీ బ్రాండ్స్ కూడా ఇక్కడ మనకు హైదరాబాద్లో ఉన్నాయని చెప్పుకోవచ్చండి. ఇక్కడ చూడండి, ఆ బాక్సులు మనకు హోటల్స్లో ఎక్కడన్నా కర్రీస్ అట్లా వేస్తూ ఉంటారు కదా బాక్సెస్, అట్లనే ఉన్నాయండి ఈ బాక్సులు కూడా. అవి మా అమ్మాయి తీసి చూస్తాను చూడండి, అవి చాలా బాగా నచ్చినాయి, బాగున్నాయి. బ్రెడ్స్, పిజ్జా, స్పాంజ్ కేక్ అంట, డోనర్స్ అట్లా ప్రతి ఒక్కటి చాలా చాలా బాగున్నాయండి. పిల్లలకి టిఫిన్ బాక్సులతో అవి పెట్టేసి, ఇక్కడే పిజ్జా అన్నీ ఉన్నాయి పెట్టేసి పంపించేస్తే స్కూల్కి సరిపోతుంది అంటే మా అమ్మాయి నవ్వుతోందండి ఆ మాట అంటుంటే. మేమైతే షాపింగ్ అయితే చేసాము, ఏం కొనలేదండి. మొత్తానికి షాప్లో నుంచి బయటకైతే వచ్చేసాము. మళ్ళీ మా అమ్మాయి డ్రైవింగ్ చేస్తూ ఉందండి. పోయేటప్పుడు అంత ట్రాఫిక్ లేదు, కానీ ఇప్పుడు కొంచెం ఉందండి. ఇప్పుడైతే టైం 3 అవుతుంది, అప్పుడు బయలుదేరేటప్పుడు 1 అయింది. రేట్ ఎక్కువ అనుకుంటే క్వాలిటీ కూడా చాలా బాగుందండి. కొంటే క్యూమార్ట్లోనే కొనాలి, తింటే క్యూమార్ట్వే తినాలి అన్నట్లు ఉందండి. ఇంపోర్టెడ్ అంటేనే అలాగే ఉంటాయి. మా ఇంటికైతే చాలా దగ్గరగా ఉందండి క్యూమార్ట్, ఎప్పుడు అనుకుంటే అప్పుడు వచ్చేయచ్చని ఏం కొనలేదండి మేము. క్యూమార్ట్ అంటేనే బ్రాండెడ్ అంటేనే క్యూమార్ట్, మళ్ళీ చెప్తున్నానండి. కిచెన్ ఐటమ్స్ అయితే చాలా చాలా బాగా నచ్చాయండి. ఆడవాళ్ళ కిచెన్లో ఎన్ని ఉన్నా కూడా షాపుల్లో చూసామంటే కొనాలనుకుంటాం కదండి కిచెన్ ఐటమ్స్ ఎక్కువ. సరే అండి, ఇంకా మా షాపింగ్ అయిపోయింది, ఏం కొనలేదు. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.